హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్తో యాక్టివేట్ చేసుకోండి. గైస్, నేనైతే మీ ముందు కంప్లీట్లీ మెడ్ ప్లస్ కంపెనీ వాళ్ళ జాబ్ ఆపర్చునిటీ తీసుకొచ్చాను. సో అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది. ఇలాంటి జాబ్స్ మేము చాలా చూసాం, ప్రతిదీ ఫేక్ అని అనుకుంటారు. ఫేక్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ కంపెనీ ఒక వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను. ఒకసారి మీరు అందులో విజిట్ చేస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది ఇది మీకు ఫేకా రియల్ అనేది. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, మన యూట్యూబ్ ఛానల్‌లో అన్ని జెన్యూన్ వీడియోస్ ఉంటాయి. ఎటువంటి ఫేక్ అయితే అప్‌లోడ్ చేయను. అండ్ ఈ కంపెనీ వాళ్ళైతే మీకు డైరెక్ట్‌గా ఆఫ్‌లైన్‌లో ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ టెస్ట్ డైరెక్ట్‌గా మీరు ఆఫ్‌లైన్‌లో వెళ్లి అయితే రాయాలి. సో ఇంకా మీకు ఫేక్ అని అనుకుంటే ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఈ కంపెనీ వచ్చేసి మీకు మెడ్ ప్లస్ కంపెనీస్, ఇదైతే మీకు చాలా మందికి తెలుసని అనుకుంటున్నాను. ఈ కంపెనీ వాళ్ళైతే మనకి 6 లాక్స్ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు దాంతో పాటు అంటే 6 లాక్స్ ప్యాకేజ్‌తో పాటు మీకు 2 లాక్స్ ప్లస్ మీకు బోనస్‌గా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇందులో టోటల్‌గా మీకైతే 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. మీకు వర్క్ లొకేషన్ అయితే మీకు హైదరాబాద్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్‌గా మీకు ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మీకు బీఈ గాని, బీటెక్ వాళ్ళు, ఎంఈ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు, బీసీఏ, ఎంసీఏ వీళ్ళు ఎవరైనా సరే, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ జాబ్‌కైతే మీకు ఎటువంటి అప్లికేషన్ తీసుకోలేదు. కంప్లీట్‌లీ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మీకు వీళ్ళేం చెప్తున్నారంటే మనకి గుడ్ అనలిటికల్ అండ్ కోడింగ్ స్కిల్స్ ఖచ్చితంగా కావాలని చెప్తున్నారు వాళ్ళు. సో మీకు బేసిక్ కోడింగ్ వచ్చినా సరే ఈజీగా మీరైతే ఈ జాబ్‌కి క్రాక్ చేయొచ్చు మీరు. ఇక్కడ మెయిన్‌గా ఈ గ్రాడ్యుయేషన్ మనకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 2023, 2024, 2025 సో ఈ 3 బ్యాచెస్ వాళ్ళ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ కంపెనీ వాళ్ళైతే మనకి ఒక ఆఫ్‌లైన్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ డేట్ అయితే మీకు 20 ఏప్రిల్ ఉంటుంది కదా, మనకైతే క్లియర్‌గా ఇచ్చారు. సో మీరు ఎగ్జామ్ రాసాక మీకు షార్ట్ లిస్ట్ ఎవరైతే అవుతారో వాళ్ళకైతే 6th మే డైరెక్ట్‌గా జాయినింగ్ అని చెప్పి మనకి క్లియర్‌గా డేట్‌తో సహా మనకైతే నోటిఫికేషన్‌లో మెన్షన్ అయితే చేశారు గైస్. ఇక్కడ ఈ జాబ్‌కి మీకు మెయిన్‌గా స్కిల్స్ ఏమేమి కావాలంటే మనకి కోర్ కంప్యూటర్ సైన్స్ కాన్సెప్ట్స్ ఇంక్లూడింగ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, డేటాబేసెస్, ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఈ స్కిల్స్ ఖచ్చితంగా మీకైతే ఉండాలని చెప్తున్నారు వాళ్ళు. అండ్ దీంతో పాటు ఇంకా మీకు జావా గాని, పైథాన్ గాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలని చెప్తున్నారు. అండ్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే మనకి వెబ్ డెవలప్మెంట్ యూజింగ్ హెచ్టీఎంఎల్, జావాస్క్రిప్ట్, సిఎస్ఎస్. సో ఈ 3 మీకు వెబ్ డెవలప్మెంట్ గురించి మీకు కొంచెం తెలిసుండాలి గైస్. సో ఇక్కడ మీరు అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి 20 ఏప్రిల్ మనకి ఆఫ్లైన్‌లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో డైరెక్ట్‌గా మీరు ఆఫ్లైన్‌లో వెళ్ళి అక్కడ ఎగ్జామ్ అయితే టెస్ట్ అయితే రాయాలి మీరు. సో ఎవరు టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళకైతే 6th మే అని క్లియర్‌గా ఇచ్చారు గైస్. నేను మళ్ళీ చెప్తున్నాను, 6th మే మనకి జాయినింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మన డైరెక్ట్‌గా ఏదైతే మనకు ఫార్మ్ టైప్‌లో ఇచ్చారు వీళ్ళు. సో మీరు అప్లై చేసుకున్నాక మీకు 15th ఏప్రిల్ లోపు మనకి ఆన్‌లైన్‌లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మెయిల్ గాని, ఎస్ఎంఎస్ గాని వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి గైస్. మనకి ఎగ్జామ్ అయితే 20 ఏప్రిల్ ఉంటుంది. అది రిటన్ టెస్ట్ అనేది. కానీ మనకి 15th ఏప్రిల్‌కి మీకైతే ఎవరైతే క్వాలిఫై అవుతారో అంటే మీరు అప్లికేషన్ ఫార్మ్ పెట్టిన వెంటనే మీకు టెస్ట్ అనేది మీరు ఆఫ్లైన్‌లో వెళ్ళి రాయాలని చెప్పాం కదా. సో అది మీకు ఒక హాల్ టికెట్ అనేది మీకైతే ఈమెయిల్‌కి, ఎస్ఎంఎస్‌కి అయితే వస్తుందని క్లియర్‌గా చెప్పారు మనకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు హాల్ టికెట్ అనేది మీరైతే డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ మీరు ఎగ్జామ్‌కి వెళ్తున్నప్పుడు మీరు మెయిన్ ప్రూఫ్‌గా ఏమేమి తీసుకెళ్ళాలంటే ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, సో ఈ మూడిట్లో ఏదైనా ఒకటైతే మీరు ఎగ్జామ్ వెన్యూ తీసుకెళ్ళాలని చెప్తున్నారు వాళ్ళు. 2 రౌండ్స్ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు గైస్. ఫస్ట్ రౌండ్ అయితే మీకు ఒక రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకైతే టెక్నికల్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. సో ఈ 2 రౌండ్స్ మీకు ఎవరు క్వాలిఫై డైరెక్ట్‌గా మీకైతే 6th మే మనకి జాయినింగ్ ఇచ్చేస్తారు గైస్ కంప్లీట్‌లీ. ఇక్కడ మీకు రౌండ్ 1 చూసుకున్నట్లయితే గైస్ మీకు రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. డ్యూరేషన్ వచ్చేసి మీకు 90 మినిట్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు. ఈ 90 మినిట్స్‌లో మీకు 2 సెక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సెక్షన్ ఏ వచ్చేసి మీకు మల్టిపుల్ చాయిస్ ఉంటుంది మీకు. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్‌లో మీకు అనేది క్వెషన్స్ ఉంటాయని క్లియర్‌గా ఇచ్చారు మనకి. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వెషన్స్‌లో మీకు టాపిక్స్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్, లాజికల్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ కోర్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకైతే ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్‌లో మీకు బిట్ వైజ్ ఆపరేటర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఈ కాన్సెప్ట్స్‌లో మీకు అనేది సెక్షన్ ఏ ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు. అండ్ ఇంకా మీరు చూసుకున్నట్లయితే మనకి డేటా స్ట్రక్చర్స్, స్ట్రింగ్ మ్యానిపులేషన్స్, ఓప్స్, బేసిక్ ఆఫ్ డేటాబేస్, ఎస్క్యూఎల్స్ అండ్ బేసిక్ ఆఫ్ వెబ్ టెక్నాలజీ. సో ఈ కాన్సెప్ట్స్‌లో మీకు 90 మినిట్స్‌లో మీకు సెక్షన్ ఏ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మీకు ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీకు మల్టిపుల్ చాయిస్‌గా ఉంటాయి మీకు. అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలోనే మీకు ఉంటాయి. ఒక 4 బిట్స్ ఇచ్చి మీకు అందులో రైట్ ఆన్సర్ మీరైతే పెట్టాలి గైస్. సో ఇది మీకు సెక్షన్ ఏ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మీకు సెక్షన్ బి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కోడింగ్ టెస్ట్ అయితే పెడతారని చెప్తున్నారు వాళ్ళు. ప్రోగ్రామింగ్ ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ మనకి సూడో కోడ్ రూపంలో మనకి కోడ్ అయితే ఇస్తారు వాళ్ళు. సో మీరు కోడ్ అనేది ఖచ్చితంగా రాయాలి. సో ఈ 2 సెక్షన్స్ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళకి రౌండ్ 2లో ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఈ 2 సెక్షన్స్‌లో మనకి కట్ ఆఫ్ మార్క్స్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు రైట్ ఆన్సర్స్ మాత్రమే
రాయాలి గైస్. నెక్స్ట్ మీకు రౌండ్ 2 చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ హెచ్ఆర్ అసెస్మెంట్. అంటే మీరు డైరెక్ట్‌గా మీకు ఆఫ్‌లైన్‌లో వాళ్ళే మనకి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ చేస్తారు వాళ్ళు టెక్నికల్ హెచ్ఆర్ అసెస్మెంట్. సో ఈ 2 మీరు క్వాలిఫై అవుతే మీకు అంటే ఈ 2 రౌండ్స్ మీరు ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో డైరెక్ట్‌గా వాళ్ళకైతే మనకి క్లియర్‌గా ఇచ్చారు మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి నోటిఫైడ్ ఈమెయిల్ అండ్ కాల్. సో మీరు ఎవరైతే క్వాలిఫై అవుతారో ఈ 2 రౌండ్స్ అనేది డైరెక్ట్‌గా మనకి మెయిల్ రూపంలో, కాల్ రూపంలో తెలియజేస్తారని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మెయిన్‌గా మీకు ఈ అసెస్మెంట్ చెప్పాను కదా! మీకు స్టార్టింగ్‌లో మీరు ఇది రౌండ్ 1, రౌండ్ 2 అనేది. సో ఇవి మనకి ఎక్కడ జరుగుతాయంటే ఆఫ్‌లైన్‌లో మనకి నియర్ మెట్రో పిల్లర్ 980 ఎంట్రీ త్రో స్ట్రీట్ 3S హాస్పిటల్ ఆర్చ్ ఎర్రగడ్డ హైదరాబాద్ తెలంగాణ మనకి క్లియర్‌గా ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు మ్యాప్స్‌లో మనకి లొకేషన్ కూడా సహా ఇచ్చారు గైస్. సో ఈ ఎగ్జామ్ మనకి ఎప్పుడు ఉంటుందంటే మనకి 20 ఏప్రిల్‌లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఈ మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే మనకి 15th ఏప్రిల్ వస్తుంది. మనకి క్లియర్‌గా ఇచ్చారు. సో మీరు ఒకసారి చూసి అప్లై చేసుకోండి గైస్. సో చాలామంది ఏం తెలియక ఏదో జస్ట్ అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మెయిల్ రావట్లేదు అని చెప్తారు వాళ్ళు. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రమే వస్తుందని చెప్తారు 15th ఏప్రిల్ అనేది. సో అందరూ అప్లై చేసుకోండి కదా! సో మీ క్వాలిఫికేషన్ చూసుకోండి. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూసుకొని అందరూ అప్లై చేసుకోండి. అండ్ దీనికైతే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీస్ కూడా లేదు. కంప్లీట్‌లీ ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అందరూ. ఇక్కడ మనకి చూసుకొని డీటెయిల్స్ కొన్ని ఇచ్చారు మనకి. ఇక్కడ మీకు సీటీసీ 6 లాక్స్ ప్యాకేజ్ చెప్తున్నారు గైస్. దీంతో పాటు మీకు 2 లాక్స్ బోనస్‌గా కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. బట్ ఈ కంపెనీ వాళ్ళైతే మనకి 2 ఇయర్స్ అగ్రీమెంట్ అని చెప్తున్నారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అగ్రీమెంట్ అనేది సో వాళ్ళైతే అప్లై చేసుకోండి గైస్. ఇక్కడ మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది. ఎటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మీరు ఎక్కడంటే మాదాపూర్, హైదరాబాద్ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ మీరు అప్లై నౌ మీద క్లిక్ చేసి డైరెక్ట్‌గా అప్లై చేసుకోండి గైస్. అయితే స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూసి వదిలేస్తున్నారు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ తీసుకొస్తాను మీ ముందుకైతే. మీకు ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు గైస్. నేనే మీకు స్వయంగా ఫోటోషాప్ కోర్స్ అయితే నేర్పిస్తున్నాను. మీరు ఇంట్లో కూర్చొని ఒక ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేసుకోవచ్చు ఫోటోషాప్ కోర్స్ నేర్చుకుంటే. అండ్ చాలా మందికి ఫోటోషాప్ కోర్స్ నేర్చుకున్నా బట్ క్లయింట్స్ దొరకట్లేదని చెప్తున్నారు. క్లయింట్స్ మీరు ఎక్కడ దొరుకుతారో క్లయింట్స్‌తో మీరు ఏం మాట్లాడాలి ప్రతీదీ మన కోర్స్‌లో చెప్పడం జరుగుతుంది గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్‌లో కనిపిస్తున్న గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అండ్ లేదంటే మీకు స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. ఈ ఫోటోషాప్ కోర్స్‌లో మీకు బేసిక్ నుంచి ప్రో లెవెల్ వరకు అయితే ఎవ్రీథింగ్ నేర్పిస్తాను కోర్స్‌లో. హైదరాబాద్‌లో ఉంటున్న వారికి ఎవరైనా సరే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ కానీ, వర్చువల్ ఇంటర్వ్యూస్ లింక్స్ కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో మన జాబ్ అప్డేట్స్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందుట్లో జాయిన్ అవ్వండి. ప్రతిరోజు మనకి ఎక్కడెక్కడ వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయో ప్రతిరోజు మన గ్రూప్‌లో అయితే అప్డేట్ చేస్తుంటాను. అండ్ మా హెచ్ఆర్ నంబర్స్ ప్రొవైడ్ చేస్తాను గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.